ఇప్పుడు ఇంటికి వచ్చాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి క్లబ్ ఓపెన్ చేసుకోవాలి, క్లబ్ రెడీ చేయాలి. హాయ్ గైస్, మార్నింగ్ మనం క్లబ్కి వచ్చి వీడియో చేసాం కదా, ఇది ఇక్కడి నుంచి కంటిన్యూటీ. ఈరోజు క్లబ్ ఎలా రెడీ చేస్తున్నాం, క్లబ్కి ఎవరెవరు వచ్చారు, కొత్త విషయాలు ఏం తెలుసుకున్నాం అనే టాపిక్ మీద ఈ వీడియో ఉంటుంది. ఎవరు మిస్ అవుతండి, నేను నేర్చుకున్న కొత్త టాపిక్ కూడా ఉంది. హాయ్ గైస్, ఈరోజు నా న్యూట్రిషన్ క్లబ్కి 2 కొత్త వ్యక్తులు వచ్చారు. వాళ్ళు పరిచయం చేపిస్తాను. వాళ్ళ రిజల్ట్స్ మీరు వింటే షాక్ అవుతారు. నేను విని షాక్ అయినాను. యాక్చువల్గా వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది ఏమి బయట జరుగుతుంది అని. మా న్యూట్రిషన్ క్లబ్ నుంచి 2 న్యూ గెస్ట్. అది రీసైకిల్ ట్యాబ్లెట్. సార్ పేరు, ఆ న్యూ గెస్ట్ వచ్చారని చెప్పాను కదా, ఆ న్యూ గెస్ట్ సార్ పేరు పవన్ కుమార్ అని. సార్ వాళ్ళ ఫాదర్కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు కదా, ఆయనే షేర్ చేశారు ఇది పర్సనల్గా. రీసైకిల్ ట్యాబ్లెట్ అన్నారు. వాళ్ళ నాన్నకి ఎక్కువ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్, రిలేటివ్స్ ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్. ఆ టెన్షన్ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయి మైండ్లో రోజు టెన్షన్ నుంచి డాక్టర్ ఒక ట్యాబ్లెట్ సజెస్ట్ చేసినాడు. ఆ ట్యాబ్లెట్ పేరు సార్ చెప్పలేదు, ఎందుకంటే చాలా మంది అదే తీసుకొని ఎఫెక్ట్ అవుతారు అని. ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పలేదు. అది తీసుకుంటే ఎన్ని టెన్షన్లు, ఎన్ని ప్రెజర్లు ఉన్నాయి ఆ రోజు మర్చిపోయి మళ్ళీ రేపు పొద్దున్న రిఫ్రెష్గా స్టార్ట్ అవుతారు. మన ఫోన్లో డిలీట్ ఆప్షన్ ఉందా, సేమ్ మైండ్లోనే అది తయారు చేసేదానికి ఒక మెడిసిన్ అన్నాను. వాళ్ళ ఫాదర్ యూజ్ చేస్తూ దాన్ని వాళ్ళ మదర్ కూడా ఇచ్చేసి స్టార్ట్ చేసినారు. ఆమెకి ఏదో టెన్షన్ ఉంటుంది కదా, ఏజ్ అయ్యే కొద్దీ వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో ఏమో తెలియదు. నెక్స్ట్ తను తీసుకునే స్టార్ట్ చేసినారు. తను బిజినెస్ చేస్తున్నారు కదా, బిజినెస్లో ఏవేవో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కస్టమర్స్, గెస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తన టెన్షన్ నుంచి తానే వేసుకోవడం స్టార్ట్ చేసినారు. తను ఎప్పుడైతే న్యూట్రిషన్ క్లబ్కి వచ్చారో ఆ రోజు షేక్ తాగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మెడిసిన్ వేసుకోకుండా నిద్రపోయినారు. నెక్స్ట్ డే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందండి. ఆ రిజల్ట్ మాకు చెప్పింది 1 వీక్ తర్వాత. అంతవరకు ఆ వ్యక్తి అబ్జర్వ్ చేసుకుంటున్నాడు బాడీని. చాలా మందికి మంచి టైం వరకు వెయిట్ చేస్తుంటారు, వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. కొంతమంది హెల్త్ విషయంలో వెయిట్ చేస్తుంటారు, కొంతమంది డబ్బు విషయంలో, కొంతమంది అవకాశం విషయంలో. ఇప్పుడు ఆ వ్యక్తికి అవసరమైంది హెల్త్, కానీ వచ్చిన ఫస్ట్ డే ఏం చెప్పారు తెలుసా, నేను ఫిట్గానే ఉన్నాను సార్ అని. యాక్చువల్గా సార్ వెయిట్ చూస్తే ఐడియల్ వెయిట్లోనే ఉన్నారు, బట్ లోపల ప్రాబ్లం. బాడీ ఫ్యాట్ అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకున్నది, నాకు లోపల ప్రాబ్లం ఉంది. అది షేక్ తాగుతూ నిద్ర బాగా రావడము, ఆ టెన్షన్లని మర్చిపోవడము, మెడిసిన్తోనే పని లేకుండా న్యూట్రిషన్తో సాల్వ్ చేసుకోవడం హెల్త్ని. వస్తూ నిద్ర బాగా రావడం, తినింది బాగా అరగడం, ఇంకా బాగా ఆకలి అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఆ వ్యక్తికి సూపర్ రిజల్ట్ వచ్చింది. ఇంకొక రిజల్ట్ ఉంది, చెప్పాను కదా ఇద్దరిని పరిచయం చేస్తాను. ఇంకొక మేడం పేరు సెన్బి. ఆ మేడం స్టోరీ వింటే ప్రతి ఒక్కరు గ్యారెంటీ రిలేట్ అవుతారు ఆ స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్న సమాజంలో ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం కన్నా పక్కన వాళ్ళ కోసం ఎక్కువ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ టెన్షన్ మధ్యలో ఆమె నవ్వేదే మర్చిపోయింది, హ్యాపీ లైఫ్ మర్చిపోయింది. ఓన్లీ బిజినెస్ మైండ్, బిజినెస్, అది స్ట్రెస్ఫుల్ బిజినెస్. ఇక్కడ కూతురికి కాలేజ్ ఫీజు కట్టాలా, ఇక్కడ లైఫ్ ఇంట్లో గడవాలా, బయట వాళ్ళతో ఒక మాట అనిపించుకోకూడదు. ఇన్ని ప్రెజర్లో తన ఫేస్లో నవ్వేలేదు. ఆ మేడం వచ్చి కూడా న్యూట్రిషన్ క్లబ్కి ఒక 1 వీక్ తర్వాత చెప్పిన మాట, నేనేమైనా నవ్వుతున్నాను అంటే ఈ న్యూట్రిషన్ క్లబ్కి వచ్చిన తర్వాత ఒక అర్ధగంటనే నవ్వుతున్నాను సార్, అంతవరకు నేను నవ్వేదే మర్చిపోయినాడు 10 సంవత్సరాల నుంచి. చూడండి ఎంత స్ట్రెస్ లైఫ్లో ఉన్నారు బయట. తినడానికి లేదంటే ఉంది, ఎంజాయ్ చేయడానికి డబ్బు లేదంటే ఉంది, ఇల్లు అన్నీ ఉన్నాయి, ప్రశాంతత లేదు మైండ్. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఈ మసాలా, ఉప్పు, కారం ఇవి ఎప్పుడైతే తగ్గిస్తామో, కరెక్ట్ లెవెల్లో తింటామో, అప్పుడు మన హెల్త్, మన బిహేవియర్, మన మైండ్ సెట్. చాలామంది ఇండియన్స్కి 100%లో 90% ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కానీ ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చకండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అవి మనల్ని ముందుకు ఆలోచించేదానికి వదలట్లేదు, ఎందుకు ఫిట్గా ఉండాలని ఒక్కరిని అడిగినా ఏ ఊరికి తెలియదు. వై ఫిట్నెస్ ఇంపార్టెంట్ అంటే తెలియదు. ఎందుకంటే చాలామంది చూడండి, ఇప్పుడు లక్షలు పెట్టి, కోట్లు పెట్టి కార్లు, బంగ్లాలు, ఇండ్లు, ల్యాండ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కారు లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటారు కదా, దానికి డ్రైవర్ని పెట్టి డ్రైవింగ్ చేస్తారు. ఇంకెందుకు ఆ కార్ తీసుకోవడం? కార్ ఎక్కాలన్నా చాలా కష్టపడతారు. ఈ బాడీని ఎవరు కరెక్ట్గా కేర్ చేస్తారో, చాలామంది చెప్తూనే ఉన్నారు, పెద్దలు అందరూ చెప్తున్నారు, దేహమే దేవాలయం. మనం దీన్ని పనిష్మెంట్ చేసి
అవుట్లుక్ని బాగా చూసుకుంటాను. బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ చెప్పులు, గోల్డ్, వాచ్ అవన్నీ వేసుకోవాలంటేనే ఫస్ట్ బాడీ హెల్తీగా ఉండాలి. ఇప్పుడు బయట జరుగుతున్నవి ఎందుకు ఈ మర్డర్లు, అంటే భార్యలు భర్తలు చంపడం, భర్త భార్య చంపడం, వేరే వేరే ఎఫైర్స్ ఎందుకున్నాయంటే మైండ్ సెట్ కరెక్ట్గా లేదు. ఇంట్లోన పెద్దోళ్ళని బయటికి పంపించేస్తున్నారు. ఇంకా ఇంట్లో మంచి చెడు చెప్పే పెద్దోళ్ళు ఎక్కడున్నారు? అందుకే నాకేది తెలుసో అదే కరెక్ట్ అనే నమ్మి ఫాలో చేస్తున్నారు అందరూ. మా ట్రైనింగ్లో చెప్పారు, ఎవరు ఎక్కువ మెడిసిన్ తింటారో వాళ్ళని తక్కువ మాట్లాడించండి అని. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయి ఉంటారు, నాకు తెలిసిందే కరెక్ట్, నేను చేసేదే రైట్ అని. వాళ్ళ జోలికి వెళ్తే మనకి అంటించేస్తారు. అందుకని చెప్పి ఇట్లాంటి రిజల్ట్స్ చిన్నప్పుడల్లా, అందుకే న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళండి, అక్కడ కోచ్ మాట వినండి, హెల్త్ని బాగా చేసుకోండి. ఎవరెవరో 50%, 42% డిస్కౌంట్కి ఇస్తాము, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది అంటే నమ్మొద్దండి. అక్కడ తీసుకుంటే హర్బల్ లైఫ్కి మీకు ఏ సంబంధం ఉండదు. ఈరోజు పొద్దున 95 మందిని కలిశానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. 95 మందిలో 90 మందికి ప్రాబ్లమ్స్, అయితే ఓవర్ వెయిట్ ఉన్నారు లేదా అండర్ వెయిట్ ఉన్నారు, ఒక్కరు కరెక్ట్గా లేరు. కానీ ప్రతి ఒక్కరికి హెల్త్ మీద బాగుండాలని ఇంట్రెస్ట్. లాస్ట్ వీడియోలో చూపించినాను హెల్మెటే ఎవరు వేసుకోరు, కానీ అందరు తలలు సేఫ్గా ఉండాలి. ఎట్లా అది పాసిబుల్? అందుకే ఈ వీడియో మీకు హెల్ప్ అనిపించింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాలు తెలియకపోతే తెలుసుకుంటారు. ఇంకా నా లైఫ్ స్టైల్లోనే ఫిట్నెస్ వీడియోస్, హెల్త్ టిప్స్, నా లైఫ్ స్టైల్ అప్డేట్స్ అన్నీ దొరుకుతాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.